శ్వేతపత్రం అంటే అక్కడ ఏం జరిగిందో మాత్రమే చెప్తున్నారు. ఉమ్, అదే ఇక్కడ నడుస్తున్నది. అవును. ఏం చెయ్యబోతున్నాం అన్నది కూడా చెబితే అప్పుడు దానికి వాల్యూ ఉంటుందేమో అనిపిస్తుంది. అసలు ఎందుకంటే ఇవన్నీ కొత్త విమర్శలు ఏం కాదు. ఇప్పుడు పోలవరం నాశనం చేశాడని ఇంతకుముందు మాట్లాడినవి ఇప్పుడు అదే. ఇప్పుడు అమరావతి నాశనం. పోలవరం దానికి ఉంది. ఏమన్నారు, డయాఫ్రమ్ వాళ్ళు జగన్ జడగొట్టేశాడు, అక్కడ ఇంకా శాశ్వతంగా సాధ్యం అవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు ఏమని చెప్పారు, అక్కడ ఇంకోటి కట్టుకోవచ్చు అని చెప్పారు. అవును, మరి అక్కడ మారిపోయింది కదా సీను. అంతే కదా. ఇప్పుడు ఇది అంతే. అమరావతికి సంబంధించి వచ్చినటువంటి సమస్య ఏంటంటే నాశనం చేసింది కాదు, పట్టించుకోవాలి. అవును, పట్టించుకోలేదు కానీ నాశనం అయిపోయింది అంతే. బేసిక్గా ఒకటే కాన్సెప్ట్, తను వైజాగ్ అన్నటువంటి దానికి కాన్సన్ట్రేట్ చేయడం. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నదే, ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధిని వదిలిపెట్టకూడదు. ఇప్పుడు ఈవెన్ అసెంబ్లీ శాసన రాజధాని అనే పదం వాడినందుకన్నా పూర్తి చేయాలి, లేకపోతే రేపు బాబు వస్తే ఆయన చేసుకుంటాడని కూడా అప్పుడే మాట్లాడుకున్నాం. అదే నడుస్తుంది ఇక్కడ. పాయింట్ అలా ఏంటంటే ఎక్కడ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఆగిపోవడం. అవి అప్పుడే పూర్తి చేసేసి ఉంటే ఈజీగా ఉండేది. కాకపోతే అవి పూర్తి చేస్తే అక్కడికి వచ్చేవాళ్ళ ఇదివరకు సెక్రటేరియట్గా ఉంటే వచ్చి ఉండేవాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ. లేదు కాబట్టి వచ్చేవాళ్ళు కాదు. వైజాగ్లో ఆఫీస్ పెట్టుకుని ఇక్కడ రమ్మంటే రారు కదా. కాబట్టి ఇప్పుడు ఇక నో ప్రాబ్లం. ఇక రాజధాని తరలించేది కూడా ఏముండదు. ఇక రేపు జగన్ వచ్చినా కూడా తరలించడానికి వీలు ఉండదు. శాశ్వతంగా అదే రాజధానికి ఉండిపోతుంది. ఇక దాంట్లో జగన్ అయినా సరే అక్కడి నుంచి పరిపాలన చేయాల్సింది. కాబట్టి ఇప్పుడు కావాల్సిందల్లా అక్కడ వాళ్ళందరూ రావడం. ఇక